వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. మనము అందరమే ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా తెలుసో తెలియకో లేకుంటే ఇంకొకళ్ళని చూసో మనము కొన్ని దగ్గర అంటే అది ఏదైనా కావచ్చు, మనం పెట్టుబడి పెడుతూ ఉంటాము. ఆ పెట్టుబడి పెట్టినప్పుడు ఎలా పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, నష్టపోకుండా ఎలాంటి జాగ్రత్తలు కలిగి ఉండాలి, పెట్టుబడి నెక్స్ట్ జనరేషన్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, పెట్టుబడి పెట్టినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి సహాయాలు మనం తీసుకోవాలి పెట్టుబడి పెట్టినప్పుడు అనేటటువంటి అంశాల గురించి మనతో వారి యొక్క అనుభవాన్ని మనతో పంచుకోవడానికి ఆర్థిక విశ్లేషకులు, అపార అనుభవం కలిగినటువంటి వ్యక్తి హనుమండ్లు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, పెట్టుబడి ఎక్కడ పెట్టాలంటారు? పెట్టుబడి పెట్టాలనుకునే ముందు కూడా మన ఆలోచన ఏంటంటే పెట్టుబడి ఎలా పెడుతున్నాం, మన సొంత డబ్బా లేకపోతే అప్పు తీసుకొచ్చిన డబ్బా అని ఆలోచించాలి. మనము మన సొంత డబ్బు ఎంత ఉంది, పెట్టుబడి ఎంత ఉంది అందుకు కూడా ఆలోచించాల్సి. అంటే ఏదైనా మనము వ్యాపారం చేసే ముందు కానీ ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు కానీ కనీసం దాంట్లో ఒక సగం 50% మన సొంత పొదుపు అయి ఉండాలి. మిగతా 50% అప్పు తీసుకున్నా పర్వాలేదు. అంటే ఆదాయం నుంచి వచ్చిన ఆదాయంతో చెల్లించే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అది దేంట్లోనే పెట్టుబడి పెట్టాను కనీసం సగం మన యొక్క పొదుపు అయి ఉండాలి. దానివల్ల రిస్క్ తగ్గుతుంది మనకు. కాబట్టి రిస్క్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఇన్స్టాల్మెంట్ కానీ తగ్గుతుంది. కాబట్టి మనం 50% ఉండే విధంగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే మన కంట్రిబ్యూషన్ మినిమం 50% సగం ఉండాలి అని చెప్పని ఆలోచించాను. ఇప్పుడు పొదుపు ఎక్కడ పెట్టాలి, నెక్స్ట్ ఏంటంటే ఎక్కడ పెట్టాలి, దానికి 3-4 విషయాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మనకు స్థిరాస్తిలో చరాస్తిలో పెట్టాలి. అంటే ప్రాపర్టీ కొన్నామనుకోండి, అది స్థిరాస్తి అవుతుంది. చరాస్తి అయితే డిపాజిట్లు చేయడం కానీ, షేర్స్లో పెట్టడం కానీ, సేవింగ్స్ సర్టిఫికేట్లో పెట్టడం కానీ, గోల్డ్లో పెట్టడం కానీ, ఇవన్నీ చరాస్తులు అవుతాయి. అదొకటి. తర్వాత మళ్ళీ మనకు ఎప్పుడు అవసరం వస్తుంది ఆ డబ్బు అనేది, ఎన్ని రోజులకు మనకు అవసరం పడుతుంది, 3 ఇయర్స్కా 4 ఇయర్స్కా 10 ఇయర్స్కా, లేకపోతే అవసరం పడకపోవచ్చా, నెక్స్ట్ జనరేషన్ పాస్ ఆన్ చేయొచ్చా అనేది ఒకటి. తర్వాత ఇంకో విషయంకి వచ్చేసరికి రిస్క్ ఎంత తీసుకోగలుగుతాం మనం. పెట్టుబడి పెట్టినప్పుడు నష్టపోతే మనం ఎంత రిస్క్ తట్టుకోగలమా లేకపోతే తట్టుకోలేమా. మన సొంత డబ్బు అయినప్పుడు రిస్క్ తీసుకుని నష్టపోయిన బాధ అనిపించదు. కానీ అప్పు తీసుకొచ్చి పెట్టిన డబ్బు నష్టపోతే మాత్రం మనకు సొంత నష్టం అవుతుంది, ప్లస్ అప్పులకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఇంకా ఎక్కువగా నష్టంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రిస్క్ టేకింగ్ కెపాసిటీ, ఇన్వెస్ట్మెంట్ పీరియడ్, నేచర్ ఆఫ్ ఎసెట్, తర్వాత మనకు తర్వాత స్థిరాస్త చరాస్తి, ఫిక్స్డా, మోబులా, ఇమ్మోబుల్ అసెట్ అని కూడా ఈ 4 విషయాలు మనం ఆలోచించి పెట్టుబడి పెడితే మనకు బాగుంటుంది. దాని కొరకని మనం పెట్టుబడి కూడా అన్నీ ఒకే దాంట్లో పెట్టకుండా కూడా మన 100 రూపాయలు అనుకోండి, ఆ 100 రూపాయలు 25 స్థిరాస్తుల్లో కానీ ఒక 25 రూపాయలు మన కరెంట్ అసెట్స్ అంటే క్యాష్ కానీ, బ్యాంక్ డిపాజిట్స్ కానీ, ఇది కానీ. తర్వాత మిగతా ఒక 25%, మిగతా 25% లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్, ప్లాట్స్ కానీ లేకపోతే ఎప్పుడైనా మనకు షేర్స్లో కానీ దీంట్లో కానీ పెట్టడం కానీ. లేకపోతే ఇంకో 25% రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉన్నప్పుడు దాంట్లో స్పెక్యులేషన్ ట్రాన్సాక్షన్స్ దాంట్లో కూడా పెట్టే అవకాశం ఉంటే రిస్క్ తీసుకొని పెట్టుకునే అవకాశం జరిగింది. అంటే నో రిస్క్, లో రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్. అదే మాదిరిగా పీరియడ్ ఎంత పని అవసరం ఉంటుంది అంటే 6 నెలలకు అవసరం ఉంటుందా, తర్వాత 6 సంవత్సరాల తర్వాత అవసరం ఉంటుందా, దాని ప్రకారం ఆలోచించి మన డబ్బుని, మన దగ్గర ఉన్న పొదుపుని, మన దగ్గర ఉన్న డబ్బుని, మనకున్న వనరుల్ని ఆ 4 విధాలుగా డివైడ్ చేసి 4 విధాలు పెట్టుబడి పెడితే మనకు కొంచెము కంఫర్టబుల్గా ఉంటుంది. ఒకవేళ ఆలస్యమైన నష్టం జరిగినా కానీ ముందు ఆస్తితో మనకు కంఫర్ట్గా ఉండే అవకాశం. పెట్టుబడి పెట్టిన తర్వాత ఏ విధమైనటువంటి జాగ్రత్తలు కలిగి ఉండాలంటారు? ఇప్పుడు కొన్నిసారి మనము బాగుంటుందని పెట్టుబడి పెడతాము. మనము ఆ పెట్టుబడి పెట్టినప్పుడు తర్వాత మనకు పరిస్థితులు బాగాలేకపోతే, ఆ వ్యాపారం నడవకపోయినా, లేకపోతే ఒక లొకేషన్, మనం ఒక ప్లాట్ కొంటే మన లొకేషన్ డిస్ప్యూట్ రావడం కానీ, లేకపోతే మనం ప్రాపర్టీ ఉన్నది అది డిస్ప్యూట్ రావడం కానీ, పర్మిషన్స్ కానీ రాకపోవడం కానీ, ఇలాంటివి వచ్చినప్పుడు తర్వాత పెట్టుబడి పెట్టిన జరిగే నష్టం. కాబట్టి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు తక్కువ నష్టంతో బయటపడేగా చూడండి. అంతేగాని అది అలాగే ఉంటుంది, ఇక నేను లీగల్గా కానీ ఈ విధంగా ఫైట్ చేస్తాననే బదులు అలా కాకుండా తక్కువ నష్టంతో బయటపడితే మనకు ఆ ఒక సమస్యని బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అలాగని పట్టుదలతో, మొండితనంతో దాన్ని ఆ యొక్క డిస్ప్యూట్ని సాధిస్తారనుకోవడం మాత్రం ఖచ్చితంగా అది మానసికంగా, ఆర్థికంగా ఎక్కువ నష్టం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పెట్టుబడి పెట్టిన తర్వాత దాన్ని జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంది. అది పెట్టుబడి డిపాజిట్స్ కావచ్చు, ప్రాపర్టీ కావచ్చు, షేర్స్ కావచ్చు, ఏదైనా కానివ్వండి మనం పెట్టినప్పుడు జాగ్రత్తగా మనం ఏదైనా కొంటే
ఎంత జాగ్రత్తగా మనం బీరువాలో దాచిపెడతాం, అదే మాదిరిగా మనం పెట్టిన పెట్టుబడి కూడా అంతే జాగ్రత్తగా ఉంచుకోవాలి, జాగ్రత్తగా జాగ్రత్త పరచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే మనం పెట్టే ప్రతి పెట్టుబడి పెట్టినప్పుడు కూడా మూడు రకాలు ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒకటి ఏంటంటే మనకు పెట్టుబడి నష్టం రాకుండా ఉండాలి, అంటే రిస్క్ ఫ్రీ అన్నమాట. అంటే మనకు తర్వాత దానిపైన ఆదాయం రావాలి. మూడోది మనం ఎప్పుడంటే అప్పుడు అవసరమైనప్పుడు లిక్విడేట్ చేసుకోవడం, అంటే క్యాష్ చేసుకునే విధంగా ఉండాలి. ఈ మూడు పరిస్థితులు మనం చూసి మనం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం ఏది పెట్టినా, ఎక్కడ పెట్టుబడి పెట్టినా కానీ ఈ యొక్క నేచర్ ఆఫ్ అసెట్స్, రిస్క్ టేకింగ్ పీరియడ్, తర్వాత ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఉందా, మన యొక్క పెట్టుబడికి రిస్క్ ఎంత ఉన్నప్పుడు చూసి ఆ విధంగా పెట్టుబడి పెట్టే అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం అనుకుంటామంటే కొన్నిసార్లు మన ప్రాపర్టీ కొంటాం అనుకోండి, అవసరమైనప్పుడు అమ్మే పరిస్థితి రాకపోవచ్చు, అమ్మలేకపోవచ్చు. దాన్ని అప్పుడు డిస్ప్యూట్లు వచ్చినప్పుడు మనం పెట్టిన డబ్బు ఆగిపోతుంది. తర్వాత మనం అప్పు తీసుకుంటే మాత్రం ఇంకా డిస్ప్యూట్లకు వచ్చి మనకు ఆ డిస్ప్యూట్తో ఉన్న ప్రాపర్టీ ఉంటాం, ప్లస్ ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోవడం, సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితి రాకుండా అదే మాదిరిగా మనం వ్యాపారంలో పెట్టామనుకోండి, మన వ్యాపారంలో సపోజ్ మనం వ్యాపారంలో పెట్టిన వ్యాపారంలో నష్టం జరిగిందనుకోండి, దానివల్ల మనకు నష్టం జరుగుతుంది, పెట్టుబడి నష్టం జరుగుతుంది. తర్వాత మనం ఎక్కడ అప్పు తీసుకొచ్చి పెడితే అక్కడ కూడా మనకు ఇంట్రెస్ట్ చెల్లించాల్సిన పరిస్థితి రావడం, ఇవన్నీ కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. సపోజ్ మనం గోల్డ్ లోన్ తీసుకొని ఖర్చు పెట్టామనుకోండి, ఒక గోల్డ్ లోన్ తీసుకుని మన డబ్బే, అది మన బంగారం మనం ఖర్చు పెట్టి లోన్ తీసుకున్నాం అనుకోండి, అది దేనికోసం తీసుకున్నాము, మళ్ళీ అది విడిపించగలుగుతామా అని కూడా ఆలోచించే అవసరం ఉంది. క్రెడిట్ కార్డు మీద లోన్ తీసుకున్న ఖర్చు పెట్టామనుకోండి, దాన్ని కూడా ఏ విధంగా తీసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా అది ఎప్పుడు ఎలా చెల్లించగలుగుతాము అని కూడా చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఇవన్నీ కూడా పరిస్థితులు మనకు బాగున్నప్పుడు పర్వాలేదు, బాగాలేకపోతే ఎలా ఉంటుందని ఆలోచించి చాలేస్తాం అనుకుంటారు. కొద్ది విధంగా దీన్ని చాలేస్తామంట. ఆ విధంగా ఉండి ఆలోచించే మనం పెట్టుబడి పెడితే విజయవంతంగా ఉండే అవకాశం. ఒకవేళ మనకు తెలియని విషయాలుంటే న్యాయ సలహాలు కానీ, నిపుణుల సలహాలు కానీ, కన్సల్టెంట్స్ కానీ, అడ్వైజర్స్ కానీ వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని పెట్టుబడితే మనకు రిస్క్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఏదో మన పక్క వాళ్ళు చూస్తారు, వాళ్ళు పెట్టారు నేను పెట్టాను, వేరే వాళ్ళు పెట్టారు, వాళ్ళకి లాభం వచ్చింది, మనకు కూడా వస్తుందేమో అనుకో చేస్తే మొత్తం ఈ స్కీమ్ల లాగా మనం ఎన్నో స్కీములు చూస్తుంటాం. మీరు ఒకరిని చేర్పించాలి, ఇంకొన్న ఇది కాండి, లేకపోతే మీరు 40% ఆఫర్ డిస్కౌంట్స్ ఇస్తాం, ఇది ఇస్తామని చెప్పని ఇలాంటివన్నింటిలో ఉంటే ఇలాంటి వాటి వల్ల మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే ఆశ ఉంటుందో, ఎక్కడైతే దురాశ ఉంటుందో అక్కడ నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాటి యొక్క మన అడ్వర్టైజ్మెంట్స్కు లోన్, ఇన్ఫ్లుయెన్స్కు లోన్ కాకుండా మన పెట్టుబడి జాగ్రత్తగా భద్రంగా ఉండే విధంగా మనకు పెట్టుబడి పెడితే మనకు బాగుంటుంది. అదేవిధంగా దాని తర్వాత ఒక నష్టం తక్కువగా ఉండే విధంగా కూడా చూసుకోవాలి. మన కంట్రోల్లో ఉంటే మన కంట్రోల్ ఉండదా అని కూడా చూడాలి. మన కంట్రోల్ మనం మేనేజ్ చేయొచ్చు, మన కంట్రోల్ లేదనుకోండి మనం మేనేజ్ చేయలేము. కాబట్టి దాంట్లో కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఆలోచించాల్సిన అవసరం. పెట్టుబడిలో నష్టం రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు కలిగి ఉండాలి? పెట్టుబడి నష్టం రాకుండా ఇప్పుడు చూడండి, షేర్స్ కొంటాం అనుకోండి, షేర్స్ కొన్నప్పుడు పెరుగుతుంది, తగ్గే అవకాశం కూడా ఉంటుంది. పెరగడం తగ్గడం అంటే మనం ఏ రేట్లో కొంటున్నా చూడాలి. అంటే మనం పెట్టుబడి పెట్టేప్పుడు కూడా మనకు తెలియదు, అక్కడ మ్యూచువల్ ఫండ్లో పెట్టండి. కానీ మనకు తెలుసుకొని నేను సొంతంగా చేద్దాం అనుకున్నప్పుడు ఆ బుక్ వాల్యూ ఎంత ఉంది, మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, తర్వాత ఫేస్ వాల్యూ ఎంత ఉంది, దానిపైన గ్యాప్ ఎంత, ఎన్ని టైమ్స్ మార్కెట్ ప్రైస్ బుక్ వాల్యూ కంటే ఎక్కువ ఉంది, ఇవన్నీ చూసిన తర్వాత పెట్టుబడి పెట్టాలి. దాని టర్న్ ఓవర్ ఎంత ఉంది, ప్రాఫిట్ ఎంత ఉంది, లాస్ట్ ఇయర్ పెరుగుతుందా లేదా, ఆ ఇండస్ట్రీ ఎలాంటిది, అంటే ఈ ఇండస్ట్రీలో భవిష్యత్తు ఉందా లేదా అని చెప్పని చూసి ఆ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అలా కాకుండా మన కళ్ళు మూసుకొని పెట్టుబడి పెడితే నష్టం జరగదు. అదేవిధంగా ప్రాపర్టీస్ కూడా కొన్ని ఏరియాస్లో మనం ఒకప్పుడు మనం పెట్టిన పెట్టుబడి 10 సంవత్సరాల క్రితం ఉన్న ఏరియా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఒక 10 సంవత్సరాల తర్వాత ఇది అవుట్డేటెడ్ అయిపోతుంది ఏరియా, కొత్త ఏరియా డెవలప్ అవుతుంది. కాబట్టి ఇది ఇక్కడ వాల్యూ మనం కొన్న రేటు కూడా అమ్మడం కష్టం అవుతుంది. ఒక్కోసారి మనం కొన్న రేట్లు ఎక్కడే ఉండగా అది అమ్మడానికి కూడా ఆ రేట్లు కూడా అమ్మడం కష్టం అవుతుంది ఒక్కోసారి. దాన్ని కూడా ఆలోచించాల్సి దాని యొక్క నష్టాన్ని సిద్ధపడే మనం పెట్టుబడి పెట్టాలి. అవసరం దానికోసం ప్రిపేర్ కావాలి. అంటే ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం మొదటి లక్ష్యం ఏంటంటే క్యాచ్ ది యంగ్, అంటే తక్కువ ధర ఉన్నప్పుడే మనం కొనాలి, మంచి ధర వచ్చా కానీ అమ్మేసుకోవాలి. అంటే ఈ విధమైన ఆలోచన మనకు ఉండాలి. తక్కువ ధరలో కొనాలి, మంచి రేట్ రాగానే అమ్మేసుకోవాలి, ఆ విధంగా లాభం వచ్చి అమ్మేసుకోవాలి. అంతేగాని దాని పట్టుకొని అలాగే ఉంటాను, దాని మీద అలాగే నేను చూస్తానంటే మాత్రం ఖచ్చితంగా నష్టం జరిగే అవకాశం. పెట్టుబడిని నెక్స్ట్ జనరేషన్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటారు? ప్రతి పెట్టుబడి కూడా నేను ట్రాన్స్ఫర్ చేసేప్పుడు కూడా నామినీ ఇవ్వడం, ప్రతి దాంట్లో కూడా బ్యాంక్ అకౌంట్స్లో కానీ, డిపాజిట్లో కానీ, పోస్టల్ సర్టిఫికేట్స్లో కానీ, మీకు
షేర్స్లో అన్నిట్లో కూడా నామినీ పేరు ఉంటుంది. ఎల్ఐసి పాలసీస్లో కానీ అన్ని నామినీ పేరు ఇచ్చేసి దాని ప్రకారం డివైడ్ చేయొచ్చు. అది కాకుండా కూడా మీకు విల్ డీడ్ తయారు చేయడం కానీ, సపోజ్ ఒక వ్యాపారాన్ని పెట్టుబడి పెట్టారు, వ్యాపారంలో ఎంత వస్తుందో తెలియదు, మీకు ఏముందో ఎందుకు తెలియదు, ఆ వ్యాపారంలో విల్ డీడ్ తయారు చేసి విల్ డీడ్ ప్రకారం నేను ఈ నెక్స్ట్ జనరేషన్కు ఈ అబ్బాయికి ఇది ఇస్తున్నాను, అమ్మాయికి ఇది ఇస్తున్నాను అని చెప్పని విల్ డీడ్ తయారు చేసి రిజిస్టర్ చేస్తే అది నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. నామినీ ఉంచడం ఒకటి, విల్ డీడ్ తయారు చేయడం ఒకటి, ఇవి రెండు చాలా కాపాడుతాయి భవిష్యత్తులో కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రాకుంటానికి. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాలి. అలా ఆలోచించి మనం బాగున్నప్పుడే ఇవన్నీ చేయాల్సిన పని లేదు. తర్వాత ఎప్పుడో చూద్దాంలే వాళ్ళు చూసుకుంటారులే అనుకోవడం ఎప్పటికీ అనుకోవద్దు. ఎందుకంటే ఇగో వచ్చిన తర్వాత నష్టం ఎక్కువ జరుగుతుంది. నష్టము తర్వాత మళ్ళీ కలవలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇంకా నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కొంచెము మనం ఉన్నప్పుడే బాగున్నప్పుడే ఒక ఆస్తులు ఎలా ఉండాలి, ఎవరికి ఎలా చేరాలి అని ఆలోచన ఆ విధంగా దాన్ని చేసేస్తే మనకు సమస్యలు భవిష్యత్తులో వాళ్ళకి సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు పెట్టుబడి అంటే షేర్స్ రూపంలో కూడా ఎవరైనా పెట్టవచ్చు అంటారా? ఇప్పుడు షేర్స్ రూపంలో పెట్టచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారు. మీరు మాకు షేర్స్ గురించి తెలియదు అనుకుంటాం, మ్యూచువల్ ఫండ్లో పెట్టండి. మ్యూచువల్ ఫండ్ వాళ్ళు పెడతారు. మీరు 10,000 నుంచి కూడా 1000 రూపాయల నుంచి కూడా పెట్టుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్లు దాంట్లో పెట్టుకోవచ్చు, ఎంత పెట్టుకున్నా కానీ పెట్టుకోవచ్చు. వాళ్ళు మ్యూచువల్ ఫండ్ వాళ్ళు మేనేజ్ చేస్తుంది, మనకు తెలియాల్సిన అవసరం లేదు. డిపాజిట్ మన ఇష్టం, రిస్క్ తీసుకోదలుచుకోలేదు, నేను నష్టం వచ్చిన లాభం వచ్చిన నాకు అవసరం లేదు, నాకు ఓన్లీ ఇంట్రెస్ట్ వస్తే చాలు, వడ్డీ వస్తే చాలు అనుకుంటే డిపాజిట్ చేయండి. రిస్క్ తీసుకోవాలనుకుంటే షేర్స్లో పెట్టండి. తర్వాత అదే మాదిరిగా సేఫ్టీ కావాలనుకుంటే మీరు ప్రాపర్టీస్లో పెట్టండి, గోల్డ్లో పెట్టుకోండి. ఇవన్నీ ఏదైనా ఎన్ని రకాల పెట్టుకోవచ్చు. అదే చెప్పినట్టుగా రిస్క్ టేకింగ్ కెపాసిటీ మనకి ఎప్పుడు అవసరం పడుతుందని ఒకటి, అదే మాదిరిగా లిక్విడిటీ అని చూసుకొని మనము పెట్టుబడి పెడితే ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం. షేర్స్కి మ్యూచువల్ ఫండ్స్కి ఉన్న తేడా ఏంటి సార్? షేర్స్లో పెట్టడం డైరెక్ట్ మనం పెట్టుబడి పెట్టడము, కంపెనీ షేర్స్ చూసుకొని షేర్ మార్కెట్ కొనడము. మ్యూచువల్ ఫండ్లో పెడితే అంటే మనం మనలాంటి కొన్ని వందల మంది మ్యూచువల్ ఫండ్లు పెట్టుబడి అయితే ఆ మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటే వాళ్ళకున్న అనాలిసిస్, వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం షేర్స్ కొనడం అమ్మడం చేస్తుంటారు. దాంతో వచ్చిన లాభాన్ని మన మ్యూచువల్ ఫండ్లో యూనిటీ హోల్డర్ అంటారు, వాళ్ళకు ఆ డివిడెండ్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ మ్యూచువల్ ఫండ్ వాల్యూస్ కూడా పెరుగుతుంటే తగ్గుతుంటే దాని ప్రకారం కూడా మనం అమ్ముకోవచ్చు. అవసరం అనుకున్నప్పుడు ఆ మ్యూచువల్ ఫండ్స్ కూడా అమ్ముకునే అవకాశం ఉంటుంది. షేర్స్ ఎలాగ అమ్ముకుంటాం, మ్యూచువల్ కూడా అమ్ముకునే అవకాశం ఉంటుంది. పెట్టుబడి ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, పెట్టుబడి పెడితే ఏ విధంగా ఉంటుంది, నష్టం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు కలిగి ఉండాలి, మ్యూచువల్ ఫండ్స్కి షేర్స్కి గల తేడాలు చాలా చక్కగా వివరించారు. నమస్కారం సార్.